సత్తువిచ్చే పిడుగులకి ఏమాత్రం చలించ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. భోగి, నేను సైతం త్యాగి, యోగి. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ. ఇదే మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. ఆయన విసుగురాదు. మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది. మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది. మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది. ప్రజల సుఖదుఖాలను, కష్టనష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో, ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అయ్యారు. నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఊరుకోవడం మా జన సైనికులు ఊరుకోవడం చెప్పడం. జనంలో ఆక్రోశాలను, ఆవేదనలను, ఉద్వేగాలను, సమాధానం లేని ప్రశ్నలను పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు, ప్రభుత్వాన్ని ఏలుతున్నప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ ఐడెంటిటీ ముందు ఆయన ఉప ముఖ్యమంత్రి హోదా చాలా చిన్నది. పవన్ కళ్యాణ్ అనే నేను ఆయన పేరు వినగానే లక్షల గొంతులు నినదిస్తాయి. ఆయన కనిపిస్తే చాలు జనసంద్రం ఉప్పొంగుతుంది. లోకానికి ఆయన పవర్ స్టార్, జనసేనాని, ఉప ముఖ్యమంత్రి. కానీ ఆ కటౌట్ల వెనుక, ఆ నినాదాల చాటున ఒక నిశ్శబ్ద పోరాటముంది. కనిపించని ఒక నిస్సహాయత దాగుంది. కనపడని ఒక వేదనుంది. తెలియని త్యాగాలున్నాయి. ఇది ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఒక మనిషి మహామనిషిగా మారిన ప్రయాణం. ఒకప్పుడు ఆయన ఒక మామూలు కుర్రాడు. ప్రాణ సమానుడైన అన్నయ్య చిరంజీవిని కొందరు విమర్శిస్తుంటే ఎదురు తిరిగి మాట్లాడలేని, ఏమీ చెయ్యలేని అసహాయుడు. ఆ నిస్సహాయత ఆయన గుండెల్లో కసిని రగిల్చింది. నా వాళ్లను నేను కాపాడుకోవాలి అనే తపనతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అన్నయ్య కోసం అప్పుడు పుట్టిన ఆ రక్షణ బాధ్యత నేడు లక్షలాది మంది నిస్సహాయుల కోసం జనసేనై భరోసాగా నిలబడింది. ఆయన ఒక దుర్మార్గం గుండెల్లో నేరుగా దిగబడడానికి 6 అడుగుల బుల్లెట్ అయ్యారు. మరొక సామర్థ్యం ముందు తనను తాను తగ్గించుకున్నారు. ఈ శక్తి సామర్థ్యాలు అన్ని విధాల పాతాళంలోకి కూరుకుపోతున్న రాష్ట్రాన్ని లేవనెత్తి నిలబెడుతున్నాయి. ఒక్క సినిమా చేస్తే సాటిలేని వైభవం, ఒక్క సంతకం చేస్తే 100 కోట్లు, కోరుకుంటే ప్రపంచంలోని సకల సుఖాలు ఆయన కాళ్ల దగ్గరుండేవి. పవన్ కళ్యాణ్ ఆ వైభోగాన్ని వదులుకున్నారు. పూలబాటను కాదనుకున్నారు. ఏళ్ల తరబడి ఆయన చేసింది ఒక రాజకీయ ప్రయాణం కాదు, అదొక వనవాసం. ఎండనక వాననక ఆయనే ఒక అంతులేనంత అన్వేషణై ఆరోగ్యాన్ని, ఆస్తిని, కుటుంబంతో గడిపే తిరిగిరాని కాలాన్ని కూడా యజ్ఞంలా ధారపోశారు. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించావు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను అన్నీ కోల్పోయాను, కానీ నన్ను నమ్మిన జనాన్ని మాత్రం వదులుకోలేను అని ఏదో సందర్భంలో ఆయన అన్నప్పుడు ఆ గొంతులో వినిపించిన జీర ఆయన పడిన వేదనకు సాక్ష్యం. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాలంలో ఆయనొక యోగిలా నిలబడ్డారు. 100 పుస్తకాలను చదివి జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన ఆలోచనలు ఎన్నికల మేనిఫెస్టోలు కావు, అవి
మానవత్వపు విలువ. భారతదేశంలో 100కి 100% కొట్టామంట జనసేన. ఆయన యువతకు ఆధునిక మహాభారతాన్ని అందిస్తూ నన్ను ప్రశ్నించండి, నన్ను నిలదీయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు. ఆయన తనను తాను శల్య పరీక్ష చేసుకుంటూ నిత్యం మదనపడే సామాజిక మహాతాత్వికుడు. ఆయన వరదల్లో మునిగిన ప్రజలను చూసి చెలించిపోయారు. కేవలం విరాళమిచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ సహాయం నేరుగా ఆకలితో ఉన్నవాడి కంచంలోకి చేరాలి అని తపన పడ్డారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా 400 పంచాయతీలకు డబ్బు పంపించారు. అది ఆర్థిక సహాయం కాదు, నేనున్నాను అని బాధితుల భుజం మీద చెయ్యి వేసిన భరోసా. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఉద్వేగం. కోట్లు సంపాదించే శక్తున్న జనం కోసం రోడ్డు మీద నిలబడ్డ త్యాగధనుడు. అధికారం చేతికొచ్చిన సామాన్యుడిలా ఆలోచించే మానవతావాది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. ఆయన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, కొన్ని ఓటములు. ఆయన గెలిచింది ఎన్నికల్లోనా? కాదు కాదు, లక్షలాది ప్రజల గుండెల్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టమని కాదండి, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ ఇష్టపడకుండా ఉండరు. ఆయన అంటే మాకు ఇష్టం అండి. ఆయన మాకు దేవుడు, ఆయన మాకు ఇంకా మా కోసం. ఆయన మంచి వజ్రం లాంటి ఆయన. వజ్రం అంటే ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను చాలా స్ట్రాంగ్ పర్సన్, డెడికేటెడ్ పర్సన్. ఇన్ని మాటలు ఎందుకు? ఆయన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నానా రకాల ఎమోషన్లలో ఒకే తీవ్రత, ఒకే గాఢత, ఒకే ఇంటెన్సిటీ. మార్పు వచ్చే వరకు నా ప్రయాణం అట్లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువునొకటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోశాను. భోగి, త్యాగి, యోగి. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ. ఇదే మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ మాటలన్నీ మనకి తెలిసినవే అనిపిస్తుంది. దానికి సంసిద్ధులవ్వండి. ఆయన విసుగురాదు. మన వేదనను మనమే వింటున్నట్టుంటుంది. మన ఆవేశాన్ని మనమే చూస్తున్నట్టుంటుంది. మన చుట్టూ ఉన్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టుంటుంది. ప్రజల సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను అనుభూతి చెంది ఆవేశాలతో, ఉద్రేకాలతో వాటిని హృదయం నుంచి ప్రతిబింబింప చేయడం వల్లే పవన్ కళ్యాణ్ పవర్ కళ్యాణ్ అయ్యారు. నాయకులందరిలో విశిష్టంగా నిలుస్తున్నారు. జనంలో ఆక్రోశాలు, ఆవేదన, ఉద్వేగాలు. Quiet please. Quiet please. Decorum of the house. మన ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నేటి ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన పెద్దలందరినీ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి ప్లీజ్ అందరూ వైద్యులు సభా మర్యాద ప్లీజ్. రామ్కోసా ప్రెసిడెంట్ శ్రీ ఎంవి ఆనంద్ గారిని మన ముఖ్య అతిథిని
ఇక్కడ ఆహూతులందరినీ ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ కూర్చొని ఒక్క 1 minute. ఎస్పీ బిందు మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పీ బిందు మాధవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆత్మీయ స్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రామ్కోసా సభ్యులకు, వైద్యులకు, వైద్య విద్యార్థులకు అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి, మీడియా అందరికీ మా స్వాగతం. గత ఎన్నో నెలలుగా మనం ఈ శుభగడి కోసం ఎదురు చూస్తున్నాం. మనందరికీ మాతృ సంస్థ ఆర్ఎంసి రంగారావు మెడికల్ కాలేజీకి మనం రుణం తీర్చుకుంటున్నాం. ఇంకా ఏదో తపన పడి ఈ కాలేజీకి ఏదో చేయాలని మనం రామ్కోసా సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ రామ్కోసా అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకాడమిక్ బ్లాక్ నిర్మాణం చేపట్టాలని, కాలేజీ క్యాంపస్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని రామ్కోసా కార్యవర్గం నిర్ణయించుకుంది. దానికి మన 1975 బ్యాచ్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు, సీనియర్ రంగరాయన్, శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, మేమందరం కలిపి నిర్ణయించుకున్నాం. ఈ సత్కారానికి నాంది పలకడానికి నేటి ముఖ్య అతిథి జనసేనాని, ప్రజలందరి ప్రీతమ నాయకుడు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమతో అంగీకరించి ఈ సభకి రావడానికి అంగీకరించారు. ఆయన చేతుల మీదుగా మనం ఆయన పవిత్ర హస్తాలతో ఈ కార్యక్రమం ప్రారంభం అవడం మనకి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనికి మా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. మీ అందరూ దయచేసి ఈ సార్ వచ్చిన సందర్భంగా కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసి, వీఆర్ ఆల్ డాక్టర్స్, ప్లీజ్ మెయింటైన్ దట్, ప్లీజ్ కీప్ అప్ అవర్ డిగ్నిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ ఆనంద్. రామ్కోసా సీనియర్ మెంబరు, ప్రస్తుతం కైకోల ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు మనందరికీ గురుతుల్యులు. వారిని 2 నిమిషాలు క్లుప్తంగా అడ్రస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన అందరి అభిమాన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్న అతిథులకు, ఆహ్వానితులకు, డాక్టర్లు అందరికీ నమస్కరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కాలేజీ పూర్వ విద్యార్థులు ఒక కాలేజీని పునర్నిర్మిస్తాం. ఇది మొదటి కార్యక్రమం. అట్లాంటిది ఒక మంచి వ్యక్తి, సమాజ హితమే తనకన్నా అన్నిటికన్నా ముఖ్యం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని శంకుస్థాపన చేయడం చాలా చాలా సంతోషం. సరిగ్గా మీకు మాటిస్తున్నామండి, సరిగ్గా 2 ఏళ్లతో తర్వాత మీ చేతులతోనే దాన్ని ఇనాగ్రేట్ చేస్తాం. 2 yearsలో ఇనాగ్రేట్ చేయటమే కాదు, ఇనాగ్రేట్ చేయటమే కాదు, దానికి ఒక ఫండ్ కూడా క్రియేట్ చేసి మెయింటెనెన్స్, ఇనాగ్రేషన్తో పాటు దానికి మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్గా ఎప్పుడూ కొత్త భవనంగా ఉండేట కావాల్సిన విధంగా దాన్ని చేద్దాం. ఇది రాజకీయ సమావేశం కాదు, కానీ 2 విషయాలు చెప్పకుండా తప్పదు. దేశానికి ఎప్పుడో స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ మొన్న 2024 స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించి అందరినీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వాతంత్రం తీసుకెళ్ళిన ముఖ్య పాత్ర, మొదటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు. అలాగే రెండో విషయం, మనం ఎక్కువసేపు కాదు, ఆయనకి చాలా ప్రోగ్రాంలు 3 అవుతుంది. రెండో విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఎక్కడైనా సరే సమాజం కులాలుగా విడిపోతే నష్టం జరుగుతుంది. ఇవాళ సమాజం ఇలా అందరూ అన్ని కులాలు కలిపి ఉండటంలో ఎవరిది ముఖ్య పాత్ర అంటే మొదటి ఆలోచన లేకుండా మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారిది. అట్లాంటి మంచి వ్యక్తితో ఇది చేసి 2 ఏళ్లలో తప్పకుండా చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్కి ఎవరి హృదయంలోంచి వచ్చిందో, ఎవరు నాయకత్వం వహిస్తున్నారో డాక్టర్ గన్ని భాస్కర్రావు, చైర్మన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వారిని క్లుప్తంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత కామినేని శ్రీనివాస్ గారికి, తర్వాత ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకు 7 ఏళ్ల క్రితం ఆలోచన వచ్చింది, చేస్తే బాగుంటుందని. వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి, ఎందుకంటే 120 years old బిల్డింగ్, దీన్ని రీవ్యాంప్ చేసి
దాన్ని మొత్తం చేయాలని చెప్పి అనుకుని నేను ఆల్రెడీ ₹1 కోటి నేను విరాళాలు ఇచ్చాను. అలాగే మా ఓల్డ్ బాయ్స్ అందరూ కూడా డొనేట్ చేసి దీన్ని ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు తప్ప వార్డులు మెడికల్ కాలేజ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. అది ఆ గౌరవం మాకు పవన్ కళ్యాణ్ ద్వారా ఫ్లేక్ ఇనాగ్రేషన్ దక్కింది. డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ఎంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకెళ్లారో ఈ ప్రాజెక్ట్ కూడా అంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేటి ముఖ్య అతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆశాంతము సభామర్యాద కాపాడుతూ వారి యొక్క సందేశం ఆలకించవలసిందిగా, నిశ్శబ్దంగా వినవలసిందిగా అందరు వైద్య విద్యార్థుల్ని కోరుతున్నాం. మన ప్రెసిడెంట్ ఆనంద్ గారు చెప్పినట్టు మనందరం వైద్యులం, ఒక మంచి నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నాం. ఆ నొబిలిటీ అండ్ దట్ డెకోరం ఆఫ్ ది మీటింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్. కైండ్లీ కోఆపరేట్. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ Deputy Chief Minister Sri Pawan Kalyan Garu to address. Welcome, sir. అందరికీ ఒక్క నిమిషం. ప్రాణాలని అంటే డాక్టర్స్ అంటే మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మన ప్రాణాలని కాపాడేది. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్లలో మనకి దేవుడు కనిపిస్తాడు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి డాక్టర్ల సముదాయానికి, పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు దాదాపు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలామంది పెద్దలు, బాగా సీనియర్స్, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్ అని. అది ప్రూవ్ చేశారు ఈ రోజున. సో గౌరవ ఈ వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారికి, శాసనసభ్యులు కాకినాడ అర్బన్, గౌరవ శాసనసభ సభ్యులు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వనమాడి వెంకటేశ్వర గారు, అందరం ప్రేమగా పిలుచుకునే కొండబాబు గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం వెంకటేశ్వర గారికి, నాకు బాగా ఇష్టలైన మా కుటుంబానికి బాగా దగ్గరైన గౌరవ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కామినేని శ్రీనివాస్ గారికి, గౌరవ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కాకినాడ శ్రీ అపూర్వ భగత్ గారికి, కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ బిందు మాధవ్ గారికి, గన్ని సుబ్బలక్ష్మి వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారికి, రామ్కోస్ అంటే ఎకనానిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి ఆనంద్ గారికి, రామ్కానా
ఈ ఎక్రోనిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ అనుష గారికి, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారికి, జనరల్ హాస్పిటల్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి ఈ హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్, గౌరవనీయులైన డాక్టర్లందరికీ, ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి, నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని, ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరూ డాక్టర్స్ అందరూ కూడా. కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడ ఉంటుంది? మీరు లేకపోతే మార్పు ఎక్కడ ఉంటుంది? ఇలా కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలి అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి, అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సొల్లువాంగ అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరానికి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించింది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్కోసా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. 1958లో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూశాను నేను, చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్వ్స్ యాస్ రంగరాయన్స్. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపిస్తుంది నాకు. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యుల్ని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత.
ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది. డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు, కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా 100 మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు వైద్య విద్యను అందిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చింది. రంగరాయ వైద్య కళాశాల చరిత్ర నేటి తరాలు తప్పకుండా మనం తెలుసుకోవడానికి ఇది చాలా అరుదైన అవకాశం. ఇది ఈరోజు కాలేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, ఇంత బలంగా నిలబడగలుగుతుంది, ముందుకు వెళ్తుందంటే చాలామంది మహానుభావుల దాన సంపద మరియు ప్రభుత్వ సహకారంతో ఈ కళాశాల నిర్మించడం దీనికి కారణం. భావితరాలకి ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న సహృదయంతో దాతలు కళాశాలకి పునాదులు వేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదులోని దాన సంపద దాగి ఉంది. అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యులు అంటే మూలాలు ఎప్పుడైతే ఇన్సెప్షన్ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవుద్ది. అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూలాలే ఈ రోజుకి కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన 60 సంవత్సరాలు అయినా సరే, ఎప్పుడో 70లో చదువుకున్నా కానీ ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఈ రోజుకు చేస్తున్నారంటే ఆ మూలన ఎవరైతే ఈ మూల స్తంభాలు వాళ్ళ స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది అనటానికే ఇది నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ పూర్వ విద్యార్థులు మనకి రామ్ కోసా అని కావచ్చు, నార్త్ అమెరికన్ అసోసియేషన్స్ అని కావచ్చు, ఇవన్నీ ఏర్పడి సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాలం మారుతున్నా కానీ రంగరాయ మెడికల్ కళాశాల తన మూల విలువలు మాత్రం ఎప్పుడూ వదలలేదు. వైద్య విద్యతో పాటు మానవత్వం, సేవాభావం నేర్పే సంప్రదాయం ఇక్కడ చాలా మెండుగా ఉంది. ప్రతిరోజు వేలాది మంది పేద రోగుల్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు. ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్గా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం. అలాగే ఈ భవనానికి సంబంధించి కొత్త నిర్మాణాలు, ఈ కళాశాలలోని పరిపాలనా భవనం 100 ఏళ్లకి పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం. కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనుల్ని త్వరలో చేపడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా G+2 ఫ్రీ ఫ్యాబ్ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా 10 కోట్లు 11 లక్షల వ్యయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది పొగరుతో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న వేదికపైన ఆశలున్న అతిథులందరికీ, ఈ హాల్లో ఆశీనులైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే, అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు, కానీ నాలాంటి వాడిని కాదు, కానీ నాలాంటి వాడిని ఒక 1 ఆఫ్ ది గెస్ట్గా పిలవండి. చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి. నేను కూడా ఐల్ బి యాజ్ 1 ఆఫ్ ది గెస్ట్, నాట్ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం. అలాగే చేసే దాంతో ఈ రాంకోసా బృందానికి ఒక విజ్ఞప్తి, గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యులు కొడుతుంది. వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో 1 రోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి, అంటే ప్రభుత్వం
ఎంతో పెట్టుబడి పెడతారు డాక్టర్స్. ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు ప్రభుత్వం. నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగైన్ సరదాగా I felt it is my social commitment. I felt it is my social responsibility. It is my way of saying that I'll stand for future generations. ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బు ఇచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే, కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళాం. సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను. సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాలలు చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్, వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం, అది రెస్పెక్టివ్, ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్, ఇట్ కుడ్ బి తెలంగాణ, ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్, బట్ ఒక్కసారి we should revisit, go back to our most neglected places in our state and in our country. ఒక్క రోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అరకు పర్యటనలో నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది, మాకు సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడతామని గమనించాం. సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం. ఇది మీలో ఉన్న ఆంకాలజిస్టులు కావచ్చు, గైనకాలజిస్టులు కావచ్చు, పీడియాట్రిషియన్స్ కావచ్చు, జనరల్ సర్జన్స్, కార్డియాలజిస్ట్, ఇలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది. కేంద్రం మనకి ప్రధానమంత్రి గారు మీకు అండగా ఉంటారు, సహకారం ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సో ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటూ, యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. ఇందాక కామినేని గారు చెప్పినట్టుగా నాకు మనుషుల్ని ఎలాగా కులాలు గురించి మాట్లాడతారు. మీరు అసలు డాక్టర్స్గా మీకు తెలుసు ఒక్కో కులానికి ఒక రంగు ఉంటుందండి. కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం. చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ని పెంచాలి, నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక. సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత పోరాటం చేయలేను. ఎందుకంటే దాతలు మీరు సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు, ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు దే వెంట్ బియాండ్ కాస్ట్, దే వెంట్ బియాండ్ క్రీడ్, దే వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్. సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి. దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిట్లో వెళ్ళిపోతే యూ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు. నేనంటే అలాంటి వ్యక్తిని కాదు. ఇబ్బందులు ఉంటే దే ఆర్ సోషల్ రియాలిటీస్, విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే. నాట్ నెసెసరీ వీ హ్యావ్ టు స్టూప్ డౌన్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, బీ ఇండియన్స్ అండ్ fill your heart with humanity, then with caste, creed and religion and region. Thank you and Jai Hind. Thank you very much, sir. విన్నపం ఎంతో వినమ్రత, కన్విక్షన్తో కలిపి వారికి ఇచ్చారు. వారి మెసేజ్ చాలా సంతోషం. చిరు సత్కారం చిన్న మొమెంటో వారికి రామకోసం ఎగ్జిక్యూటివ్ ద్వారా. ఇది అవగానే నేషనల్ యాంథము. దయచేసి అందరూ కూర్చుని ఉండండి వారి ప్లేస్లో. థ్యాంక్ యూ. Usha garu, thank you. Thank you for this sketch. Sir, we'll close with national anthem, sir. Yes. National anthem, please. National anthem. मन अधिनायक जय हे भारत भाग्य विधाता
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे highly motivating message, sir. Highly motivating. Thank you very much, sir. Sir, thank you very much, sir. Thank you, sir. Madam, namaste.